హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి హిరణ్. ఈరోజు ఇంకొక స్టిచ్ నేర్చేసుకుందాం. ఆల్రెడీ నేను ఒక స్టిచ్ చూపించాను కదా చమ్కీలో, ఇప్పుడు ఇంకొక స్టిచ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ చమ్కీ స్టిచ్ కూడా చాలా సింపుల్ అన్నమాట. ఫస్ట్ ఎప్పటిలాగానే మనం నాట్ అయితే వేసేసుకుందాం. అలాగే ఒక 2 లేదా 1 చైన్ స్టిచ్ అయితే ఇక్కడ వేసుకుని ఫస్ట్ అయితే లాక్ చేసుకుందాం. నిన్న నేర్చుకున్న చమ్కీ స్టిచ్లో మనం జస్ట్ చమ్కీని ఆ లైన్లో పెట్టి స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు అలా కాకుండా మనం చమ్కీని నీడిల్కి ఎక్కించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నీడిల్కి ఎక్కించుకొని మనం ఆల్రెడీ లాగి పెట్టిన థ్రెడ్లోకి వేసి ఒక చైన్ స్టిచ్ అనేది వేయాలి. మనం నిన్న ఏంటంటే చమ్కీకి అటువైపు ఇటువైపు కూడా వేసాము, బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ చమ్కీకి ఒక్క సైడ్ మాత్రమే చైన్ స్టిచ్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ విధంగా. నిన్న చూపించిన చమ్కీ స్టిచ్ ఏంటంటే నార్మల్గా ఒకదాని పక్కన ఒకటి వస్తుంది, బట్ ఈ చమ్కీ ఏంటంటే ఒకదానిపైన ఒకటి వచ్చి ఓవర్లాప్ అవుతుంది అన్నమాట. అండ్ లోపల మనం వేసిన థ్రెడ్ కూడా మనకి అంతగా కనిపించదు బయటికి. చూస్తున్నారు కదా, ఓన్లీ చమ్కీస్ ఒకటే ఎలివేట్ అవుతాయి. అండ్ ఈ చమ్కీ స్టిచ్లో వచ్చేసి మ్యాజిక్ ఒకటి ఉంటుంది, లాస్ట్లో అయితే చూపిస్తాను. నిన్న చాలామందిని మీ ఒపీనియన్ అడిగాను, అంటే రోజుకి 2 స్టిచ్లు కావాలా లేదా ఒక స్టిచ్ కావాలా అని. మ్యాక్సిమం అందరూ కూడా పర్ డేకి ఒక స్టిచ్ నేర్పించమని అడిగారు. సో నేను కూడా ఇంకా పర్ డేకి ఒక స్టిచ్ అనేది నేర్పిద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒపీనియన్ అడగగానే అందరూ కూడా కమెంట్ చేసి మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. మీరు త్వరగా ఈ వర్క్స్ అయితే నేర్చేసుకుంటే కనుక చక్కగా మనం డిజైన్స్ కూడా స్టార్ట్ చేసేద్దాం. నా దగ్గర అయితే చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల లెహంగా బ్లౌజులు కానీ లేదా మన బ్లౌజులు కానీ ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. మీరు ఎంత తొందరగా వర్క్ నేర్చేసుకుంటే అంత తొందరగా మనం డిజైన్స్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అంటే చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే అసలు మగ్గం వర్క్ చేసుకోవడానికి ఎలాంటి ఫ్యాబ్రిక్స్ బాగుంటాయని అడిగారు. సో ఆ వీడియో కూడా ఇప్పుడు ఎడిట్ చేసేసి ఇప్పుడు మీకైతే పోస్ట్ చేస్తాను. అండ్ చూడండి, ఎందుకంటే బిగినర్స్ కాబట్టి కొద్దిగా డౌట్స్ ఉంటాయి, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి, ఎలాంటి వర్క్స్ బాగుంటాయి. చాలామంది ఫస్ట్ ఇదే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదా. సో అందుకనే నేను స్టిచ్చెస్తో పాటు మీకు ఆ టిప్స్ గురించి కూడా నేను ఒక్కొక్క వీడియో అనేది పోస్ట్ చేస్తాను. డైలీ 2 వీడియోస్ అయితే పోస్ట్ చేయలేను, కానీ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అలా అయితే పోస్ట్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి. అప్పుడు చక్కగా ఇంకా క్లారిటీగా మీకు అర్థమయ్యేలాగా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. అండ్ కమెంట్స్లో అయితే అంత మెసేజ్ టైప్ చేయడం కుదరదు కదా. సో అందుకని మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అలాగే మీరు నేర్చుకునే కూడా నాకు ఫొటోస్ కనుక షేర్ చేస్తే నేను కూడా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే మీకు స్టిచ్చెస్ ఎలా వస్తున్నాయి, ఏంటి పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా, మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నారా, సో అలాంటివి కూడా నేను అందులో షేర్ చేస్తాను. మీరు నేర్చుకునేవి ఫొటోస్ అయితే షేర్ చేయండి. ఈ చమ్కీ స్టిచ్ అయితే కనుక మనం లీవ్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్ దగ్గర బోర్డర్స్లో కానీ ఇంకా మన క్రియేటివిటీ బట్టి మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. అని చూస్తున్నారు కదా, ఇక్కడ చమ్కీస్ అంతా వేసేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక చిన్న చైన్ స్టిచ్ అనేది లాక్ వేసుకోవాలి. లాక్ వేసిన తర్వాత అప్పుడు మనం ఈ నాట్ అనేది వేసుకోవాలి. అప్పుడైతే కనుక చమ్కీస్ అటు ఇటు లేకుండా ఉంటాయి. అండ్ వన్ థింగ్ ఏంటంటే మీరు చమ్కీ స్టిచ్ చేసేటప్పుడు మరీ టైట్గా స్టిచ్ చేసేయకూడదు, అలానే మరీ లూజ్గా స్టిచ్ చేసేయకూడదు. అంటే పర్టికులర్గా ఈ చమ్కీ స్టిచ్లో మాత్రమే చూసారు కదా మ్యాజిక్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. మనం అటువైపుకైనా పెట్టుకోవచ్చు లేదా ఇటువైపుకైనా. మనకి డబుల్ సైడ్ చమ్కీస్ వస్తాయి కదా, సో అలాంటప్పుడు ఆ చమ్కీస్ 2 సైడ్స్ కూడా కనిపించడానికి స్టిచ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. మీకు ఇది చూడగానే ఐడియా వచ్చేసి ఉంటుంది, ఈ స్టిచ్ అనేది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. మనకి ఇప్పుడు గిఫ్ట్ ఆర్టికల్స్లో పిల్లోస్ మీద ఫొటోస్ అనేది ప్రింట్ చేసి చమ్కీస్ ఇలా పైకి కిందకి అంటుంటే స్వైప్ చేస్తుంటే మన ఫోటో అనేది కనిపిస్తుంది కదా 2 షేడ్స్లో. సో అదే స్టిచ్ అనమాట. బట్ అదేంటంటే మనకి మిషన్తో వేసేస్తారు. అండ్ ఇవి మనం హ్యాండ్తో వేసుకుంటాం. హ్యాండ్తో వేసుకున్నవి ఎప్పుడైనా ఫిట్గా ఉంటాయి. మిషన్ వర్క్ అయితే కనుక ఊరికే తెగిపోతూ ఉంటుంది. థ్రెడ్ కూడా చాలా డెలికేట్ది యూజ్ చేస్తారు కదా, సో దానివల్ల. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.